దేవుడిచ్చిన తెలుసుకొచ్చిన సంగతులను తెలుసుకొని ఆరాధించగలుగుతూ సహాయం చేయండి. రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రార్థిస్తున్నాము. ఆయన ప్రభునందు ప్రియమైన వారు, లేవియ కాండం 19వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు చదువుతుంది. గత కొన్ని వారాలలో ఆది కాండంలో ఉన్న దేవుని లక్షణాలు, నిర్గమకాండంలో ఉన్న దేవుని లక్షణాలు తెలుసుకుంటూ ఈనాడు లేవియ కాండంలో ఉన్నటువంటి దేవుని లక్షణాలు తెలుసుకుంటాం. మొదటగా 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతారండి. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడనైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మొట్టమొదటిది పరిశుద్ధుడైన దేవుడు. ఈ మాట మనం చాలాసార్లు విన్నాం కదా. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్న మాటలు చాలాసార్లు వింటూ ఉన్నాం. దేవుని పరిశుద్ధత గురించి ఏమని వివరించాలి, ఏమని వర్ణించాలి? నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఏమనిపించిందంటే, అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన ఒక వ్యోమగామి అయినటువంటి ఆస్ట్రోనాట్ అలా కొన్ని వేల, వందల, లక్షల కిలోమీటర్లు అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చి ఆయన పరిశోధనలు ముగించుకొని తిరిగి వచ్చినటువంటి అతని యొక్క కొడుకు వాళ్ళ నాన్న గొప్పతనాన్ని జనాలకు వివరించినట్లుగా, వాళ్ళ నాన్న కష్టాన్ని జనాలకు వివరించినట్లుగా అనిపిస్తుంది. చిన్న పిల్లవాడు తండ్రి యొక్క గొప్పతనాన్ని ఏమని వివరించగలుగుతారు? అతనికి ఏమైనా అర్థమవుతుంది అసలు? దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకోవడం కానీ, ఆయన పరిశుద్ధతను వివరించడం కానీ మనం నేర్చుకున్న పదాలు, మనం విన్న వివరణలు సరిపోవేమో అనిపిస్తుంది. కానీ ఈ పదాల కన్నా వేరే పదాలు లేవు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధతను వర్ణించుకోవడానికి ఉన్న పదాల ద్వారానే దేవుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఒక సేవకుడు దీన్ని ఈ రకంగా వివరించాడు. ఏమన్నాడంటే, మన సామాన్యమైన బుర్రలకు దేవుని పరిశుద్ధత అర్థము కావాలి అంటే, ప్రతిరోజు భగభగమండేటువంటి సూర్యుడిని మనము ఉదాహరణగా తీసుకోవాలి. ఎంతో శక్తితో మండేటువంటి సూర్యుడిని మనం ఉదాహరణగా తీసుకుంటే, ఆయన ఉద్భవించేటువంటి ఆ వేడిని, ఆ సూర్యుడు ఉద్భవించేటువంటి ఆ వేడిని కనుక ఆలోచన చేస్తే చాలా భయంకరమైన వేడి. ఎవరు కూడా సమీపించడానికి వీలు కానటువంటి వేడితో ఉన్నవాడు సూర్యుడు. మన దేవుడి యొక్క పరిశుద్ధత కూడా సూర్యుని యొక్క వేడి ఎన్ని వేల లక్షల కోట్ల రెట్లు వేడిగా ఉంటుందో, దేవుని పరిశుద్ధత కూడా అంతకన్నా చాలా రెట్లు పరిశుద్ధత కలిగిన వాడు దేవుడు. దేవుని పరిశుద్ధతను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యెషయా గారి దర్శనం మనకు గుర్తొస్తుంది కదా. యెషయా గారు దేవుని దగ్గరకు తీసుకొని పోబడినప్పుడు దర్శనంలో ఆయన చూస్తూ ఉండగా కోటాను కోట్ల మంది దేవదూతలు గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఏమని గాన ప్రతిగానములు చేశారు? దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పలకగా, వాళ్ళు ఆగిన వెంటనే మరికొంతమంది పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పలుకుతూ ఉండగా, ఈ రకంగా ఒకరి తర్వాత ఒకరు గాన ప్రతిగానం, యాక్షన్ రియాక్షన్ అన్నట్టుగా వారు దేవుని యొక్క పరిశుద్ధతను పొగుడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఎవరో కనిపించింది. యెషయా గారి దర్శనం ఎప్పుడు కలిగిందేమో తెలియదు, కానీ దేవదూతలు సృష్టించబడినటువంటి ఆ క్రమం ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. కానీ పరలోకంలో దేవుడు సింహాసనాసీనుడై ఉండగా దేవదూతలు సృష్టింపబడిన దినమేదో తెలియదు. కానీ
పరిశుద్ధతను స్తుతిస్తూ ఉన్నారు. అనిపించింది, ఈనాటికి ఎన్ని వందల వేల లక్షల సంవత్సరాలైంది వారు అదే పనిలో ఉండబట్టి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని ఎన్ని వందల వేల లక్షల సంవత్సరాల నుండి దేవదూతలు గాన ప్రతిగానములు చేస్తూనే ఉన్నారు. ఆయన పరిశుద్ధతను వారు అంతగా స్తుతిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే అంతగా స్తుతించబడడానికి ఆయనే యోగ్యుడు కాబట్టి, అంతగా స్తుతులను పొందడానికి ఆయన మాత్రమే ఈ ప్రపంచంలో యోగ్యుడు కాబట్టి అన్ని లక్షల సంవత్సరాలైన దేవదూతలు అదే పనిలో ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. అసలు పరిశుద్ధత అంటే ఏమిటి? దేవుణ్ణి పరిశుద్ధుడుగా మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటి అంటే, మామూలుగా కొంతమంది ఉద్యోగస్తులు అంటూ ఉంటారు, నిజాయితీ పరుడైన ఉద్యోగస్తుడు. ఎటువంటి వాడైనా నిజాయితీ కలిగిన వాడు అని ఎప్పుడు అంటామండి? అతను లంచము తీసుకోకుండా ఉన్నప్పుడే అతను నిజాయితీ పరుడు అని మనం చెప్పగలం. ఆయనకు నిజాయితీ ఉంది అంటే అతను లంచం పుచ్చుకునే వాడుగా ఉండకూడదు. అంటే ఈ ఉద్యోగస్తుడికి లంచము పుచ్చుకునే అవకాశం ఉన్నప్పుడు లంచం పుచ్చుకోకుండా ఉండగలిగితేనే అతను ఏమంటాం? నిజాయితీ కలిగిన వాడు అని పిలుస్తాం. అలాగే దేవుడు పరిశుద్ధుడు అనగా అర్థం ఏంటి అంటే, బై డెసిషన్ గాడ్ ఈజ్ హోలీ. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. కానీ ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఏమని అంటే, నేను ఎన్నటికీ పరిశుద్ధుడుగానే ఉండాలి, నాకెంత శక్తి ఉన్నా సరే నేను పాపము చేయకూడదు అనుకున్నాడు. బై డెసిషన్ హి ఈజ్ హోలీ. అందుకే ఆ నిర్ణయానికి, ఆయన చేసుకున్నటువంటి ఆ తీర్మానానికి దేవదూతలందరూ ఫిదా అయిపోయారు. వారు ఆయన దగ్గరే ఉంటారు కదా, ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటారు కదా, చూస్తూనే ఉంటారు కదా. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన పరిశుద్ధతను అలాగే కొనసాగించారు కాబట్టి సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అనేటువంటి ఈ మాటను వారు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి లోకంలో ఆయన గురించి పాడుతున్నారు. దేవుని పరిశుద్ధత చాలా ఉన్నతమైనది. నీవు నేను అర్థము చేసుకోవడానికి ఈ పదాలు తప్ప వేరే పదాలు ఏమనిపిస్తాయి. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. లేవియ కాలంలో ఆయన తన గురించి తాను చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడనైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని. His holiness is very adorable. మనమంతా కూడా మానవ దేహాల్లో ఉన్నప్పుడు మనకందరికీ బాగా తెలుసు ఎంత పరిశుద్ధముగా ఉండడానికి ప్రయత్నం చేసినా చాలాసార్లు మన పరిశుద్ధతను కోల్పోతూ ఉంటాం. అంటే బై డెసిషన్ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు. కానీ దేవుడు పరిశుద్ధుడుగా ఆయన బై డెసిషన్ ఉన్నాడు, దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. లేవే కాలంలో తనను తాను పరిశుద్ధుడుగా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలులకు ఆయన నిరూపించుకున్నాడు. మరొక మాట చూద్దాం. అదే లేవికి రాసిన పత్రిక 20వ అధ్యాయం 8వ వచనం. 20వ అధ్యాయం 8వ వచనం. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపబడను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. మొదటి మాట పరిశుద్ధుడైన దేవుడు, రెండవ మాట పరిశుద్ధతను కలిగించు దేవుడు. ఎందుకు ఆయన పరిశుద్ధతను మనం ఇంతగా స్తుతిస్తూ ఉన్నాము? ఆయన పరిశుద్ధతను, ఆయన గంభీరత్వాన్ని ఎందుకు మనము ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాము? కారణం ఏంటి అంటే, ఆయన చెప్పిన ఒక బంగారు మాట ఏంటి అంటే, నా దగ్గరకు వచ్చేటువంటి మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను, పరిశుద్ధతను నేను మీకు కలిగిస్తాను అంటున్నాడు దేవుడు. పాపపంకిలమైనటువంటి మానవ జీవితానికి దేవుడే పరిశుద్ధతను ఇచ్చేటువంటి దేవుడు. ఒకసారి మన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము పాపము
దూరముగా ఉన్నాం, దేవుణ్ణి ఎంత దూరముగా పెట్టాం. పరిశుద్ధత మనలో ఏమాత్రము లేనప్పుడు దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు కాబట్టి, ఆయన నీకు నాకు పరిశుద్ధతను కలిగించాలనుకున్నాడు కాబట్టి నీకు సువార్తను నీ దగ్గరకు తీసుకొని వచ్చాడు దేవుడు. One fine day you heard the gospel, you believed in Jesus, and you got purified. ఒక దినాన సువార్తను విన్నావు నీవు నేను, ఆ దినాన నేను రక్షకుడిగా దేవుడు అంగీకరించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నిన్ను నన్ను పరిశుద్ధునిగా దేవుడు చేశాడు. లేఖన కాలంలో జరిగినటువంటి అంతు ఏంటి అంటే, ప్రత్యక్ష గుడారము దగ్గర అక్కడున్న ఇశ్రాయేలీయులు తమ పాపల నిమిత్తమై గొర్రెనో కోడెనో ఎద్దునో లేక వారి దాహకు తగ్గట్టుగా ఏదో ఒక పక్షులను తీసుకొని రావాలి, దాన్ని గుడారము దగ్గర వధించాలి. దాన్ని వధించినప్పుడు మాత్రమే వారి పాపములకు క్షమాపణ లభిస్తూ ఉంది, ప్రాయశ్చిత్తం అవుతూ ఉంది అక్కడ. అయితే ఇశ్రాయేలీయులు తాము పాపం చేసిన ప్రతిసారి కూడా వారిని తీసుకొని రావాలి, వాటిని వధించాలి, అప్పుడే వారికి ప్రాయశ్చిత్తము జరుగుతూ ఉన్నది. అయితే దేవుడు మనకు అటువంటి పరిస్థితి లేకుండా మనం పరిశుద్ధులు కావాలి అంటే ఈ కోడెల యొక్క ఎద్దుల యొక్క ఇక ఏ రకమైన అర్పణ కూడా అవసరం లేకుండా దేవుడు చేసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపడమే. ఎంతో పరిశుద్ధుడైన దేవుడు నిన్ను తన దగ్గరికి చేర్చుకోవాలి అంటే మన పరిస్థితి ఏమంత బాగోలేదు. పాపంతో నిండుకున్న మనము దేవునికి దుర్గంధభరితమైన వారుగా ఉన్నాం. ఆయన పాపాన్ని సహించేవాడు కాదు, అయితే నువ్వంటే ప్రేమ. ఆయన పాపాన్ని ఇష్టపడేవాడు కాదు, కానీ నువ్వంటే ప్రేమ. ఆయన పాపాన్ని దూరంగా పెట్టేటువంటి వాడు, కానీ నువ్వంటే ప్రేమ. మరి ఏం చేయాలా? అందుకే తన సొంత కుమారుని లోకానికి పంపించి ఆయన రక్తాన్ని కలువరి శిలువలో అలా పారజేసి ఆ రక్తము తీసుకొని నిన్ను నన్ను కడిగి పవిత్రుడిగా చేశాడు. ప్రత్యక్ష గుడారం దగ్గర జరిగిన బలులాగా కాక ఏక బలిని చేశాడు. ఒకే ఒక్కసారి బలిని చేసి ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ మనందరికీ ఇచ్చాడు. తద్వారా నీవు నేను పరిశుద్ధులు కాగలుగుతూ ఉన్నాం దేవుని. వాట్ ఏ గ్రేట్ గాడ్. ఈ పరిశుద్ధతను పొందుకోవడం దేవుని దగ్గర కాక మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సాధ్యపడదు. ఎవరు కూడా ఈ పరిశుద్ధతను మనకు ఇవ్వలేరు. ఎటువంటి పరిశుద్ధత? మొదటగా మనం తెలుసుకున్నాం, దేవుడు బై డెసిషన్ హి ఇస్ హోలీ. ఎన్నో వందల వేల లక్షల సంవత్సరాల నుంచి పరిశుద్ధత కలిగినటువంటి ఆ దేవుడు నీకు నాకు ఇస్తున్న పరిశుద్ధత ఏంటి అంటే ఆ గొప్ప దేవుని యొక్క కుమారుడి రక్తం ద్వారా ఇచ్చిన పరిశుద్ధత. ఏదో రోజు నన్ను పరిశుద్ధ చేసావని మనం ఏదో ఊరికన్నా మాట వారేసినంత సింపుల్ కాదు. చాలా విలువైన పరిశుద్ధత, చాలా విలువైన పరిశుద్ధత. మన జీవితాన్ని సమూలంగా మార్చివేసినటువంటి పరిశుద్ధత. నిన్ను నన్ను నరకంలోకి దిగిపోకుండా చేయి పట్టి లాగినటువంటి దేవుని నిర్ణయం. పరిశుద్ధతను దేవుడే మనకు కలిగించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం.
చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక్కడ ఉండదు కనుక వారిని అర్పించుగా మానుడు కదా. మాటి మాటికి బలు అర్పించడం చేత వారికి వారి పాపాలు గుర్తొస్తూ ఉంటాయి అర్పించిన ప్రతిసారి కూడా. అయితే మనం ఉన్నటువంటి స్థితి జ్ఞప్తి లేకుండా, మన పాప పంకరమైన జీవితం జ్ఞప్తి లేకుండా ఉండడానికి దేవుడు ఒకేసారి ప్రభువైన యేసుక్రీస్తును బలిగా. ఆయన చేసిన ఆ త్యాగ ఫలితమే నీకు నాకు అసాధ్యమైన దేవుని యొక్క పరిశుద్ధత మనకు ఆపాదించలేదు. ఇది చాలా విలువైనటువంటి అంతేకాదు. 3వ మాట చూద్దాం చూడండి. లేవీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. లేవీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువు. గమనించదగిన మాట, ఇశ్రాయేలీయుల సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల. మొదటిది పరిశుద్ధుడైన దేవుడు, రెండవది పరిశుద్ధతను కలిగించు దేవుడు, మూడవది పరిశుద్ధతను కొనసాగించే దేవుడు. మనము రక్షింపబడిన తర్వాత, దేవుని యొక్క పరిశుద్ధతను మనం పొందుకున్న తర్వాత, ఈ పాప శరీరంతో కూడినటువంటి దీంట్లో మనం బందీ అయి ఉండగా, మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా కొన్నిసార్లు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. కొన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా పాపము చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. ఏమైనా చెప్పినట్లయితే యోహాను గారు చెప్పినట్టు మనము దేవుని సన్నిధిలో నిజాయితీగా మన పరిస్థితిని ఒప్పుకున్నట్లయితే, మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు విశ్వాస జీవితంలోనే తప్పిదములు చేశాం, పొరపాట్లు చేశాం, పాపములు చేశాం. అయినప్పటికీ దేవుడు తన కృప ద్వారా చేస్తున్నది ఏంటంటే మన పరిశుద్ధతను ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఎప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు 13వ వచనంలో, ఇశ్రాయేలు సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరు చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారి ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలను. ఇక్కడ సంఘము చేయవలసిన పని చెబుతూ ఉన్నాడు. అంటే ఆనాటి సంఘము ఒకవేళ తప్పిదము చేసినట్లయితే వారు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసిన తప్పిదానికి ప్రాయశ్చితంగా ఖచ్చితంగా వచ్చి బలి అర్పణ చేయవలసిందే. అయితే రక్షణ పొందిన నీవు నేను ఒకవేళ మన జీవితంలో కనుక ఎక్కడైనా సరే పొరపాటులు పాపములు చేస్తూ ఉన్నప్పుడు ఈ రకమైన స్థితి మనకు లేదు, కానీ తిరిగి బలి కావలసినటువంటి స్థితి మనకు లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చినది ఏంటంటే కృపాసింహాసనం. మనం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు బలి అవసరం లేకుండా కేవలం పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఎటువంటి సహాయం? సత్యదర్శనం ఎబిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎబిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదము అని ఇక్కడ మొట్టమొదటిగా రాయబడినటువంటి మాటలు. కనుక మనము కనికరింపబడి, రక్షణ పొందిన వారు తప్పిదములు చేసినప్పుడు, పాపములో కూరుకుపోయినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీద నేను కనికరాన్ని చూపిస్తున్నాను. ఆ కనికరం ద్వారా నీవు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటి?
దుస్థితిని అర్థం చేసుకున్నవాడు, మన బలహీనతను అర్థం చేసుకున్నవాడు, మన కొరకు ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధతను ఆయన కొనసాగించి మనల్ని తన దగ్గరకు తీసుకుని వెళ్ళేటంతటి వరకు కూడా మన పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు దేవుడు. మొట్టమొదటి పరిశుద్ధుడైన దేవుడు, రెండవది పరిశుద్ధతను కలిగించు దేవుడు, మూడవది పరిశుద్ధతను కొనసాగించే దేవుడు. ఆయన పరిశుద్ధతను కొనసాగిస్తున్నాడు కాబట్టి మనం పాపమును కూడా కొనసాగించవచ్చా? మీరే చెప్పారు కదా సార్, మీరే చెప్పారు కదా, పాపం చేసినప్పుడల్లా ఆయన దగ్గరికి వస్తే ఆయన పాపం ఇస్తారు, మీకు కనికరిస్తారు, మీరే చెప్పారు కదా. అంటే దాంట్లో ఉంటుంది కదా నాలో మాట, పరిశుద్ధ రహితులను శిక్షించే దేవుడు. చూద్దామా? లేవియకాండం 10వ అధ్యాయం, లేవియకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. 9వ అధ్యాయంలో 23-24 చదువుతున్నాయండి. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకు అందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూసి ఉత్సాహాన్ని చేసి సాధులు. దేవుడు పరిశుద్ధుడు అన్నమాట నిజమే, దేవుడు పరిశుద్ధతను కలిగించేవాడు అన్నమాట వాస్తవమే, ఆ పరిశుద్ధతను కొనసాగించగలే సమర్థుడు దేవుడు అన్నది కూడా నిజమే. కానీ దేవుని కనుక నిర్లక్ష్యం చేస్తే, ఆయన మంచితనాన్ని, ఆయన పరిశుద్ధతను అదుసుగా తీసుకొని దేవుని మోసపుచ్చడానికి ప్రయత్నం చేసినట్లయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే, ఇక్కడ సేవకుల కుమారులే, అహరోను యొక్క కుమారులే అయినప్పటికీ వారు చేసినటువంటి తప్పుడు పనికి ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుడు వేసిన శిక్ష ఏంటంటే, దేవుడే తన అగ్నిని పంపి దహించి వేశాడు, కాల్చి వేశాడు, బూడిదైపోయాడు అక్కడే. దేవుడు రోషము కలిగిన దేవుడు, దేవుడు రోషము కలిగిన వాడు. మనల్ని ఖచ్చితంగా ఆయన కనికరించేవాడే, కానీ ఆ కనికరాన్ని మనం ఏ రకంగా చూస్తూ ఉన్నాం అన్న దాన్ని బట్టి నీ అంతము నిర్ణయించబడుతుంది, నా అంతం నిర్ణయించబడుతుంది. అంటే మనల్ని ఇటువంటి శిక్షకు దేవుడు పాత్రులుగా చేయలేదు. ఆయన ప్రేమ ద్వారా, ఆయన కనికరము ద్వారా, క్రీస్తు చేసినటువంటి బలియాగము ద్వారా మనందరికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి ఇవ్వబోతున్న భరోసా ఏంటి అంటే, నేను ఇచ్చే పరిశుద్ధత ఎవలాస్టింగ్. నువ్వు నా ఆజ్ఞలు పాటిస్తూ ఉండు, సంఘంలోనే ఉండు, నేను ఖచ్చితంగా పరలోకానికి తీసుకొని వెళ్తానన్నటువంటి భరోసా దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు మన స్థితి ఎటువంటిది, ఆయన ఉన్నతమైన పరిశుద్ధత ఎటువంటిది దాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా భయముతో కూడినటువంటి హృదయాలు దేవుడు మనకిస్తున్నటువంటి అమూల్యమైన విలువైన పరిశుద్ధతను విలువైనదిగా ఎంచి, దేవా నిజమే నేను పాత్రులను కాను, కానీ నాకు నీకు ఇస్తున్నటువంటి పరిశుద్ధతపై స్తోత్రాలు దేవా. నేను చేస్తున్న పొరపాట్లు, పాపములను నీవు గమనిస్తూనే, నన్ను హెచ్చరిస్తూనే నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు కనికరించి సమయోచితమైన సహాయము, సమయోచితమైన క్షమాపణ అనుగ్రహిస్తూ నన్ను ఆత్మీయతలో నడిపిస్తున్నావు కదా, నీకు ధన్యవాదాలు దేవా అని నేను చెప్తాను. పరిశుద్ధ రహితులుగా కాకుండా పరిశుద్ధ సహితులుగానే చివరి దినం వరకు నిన్ను నన్ను ఆయన నడిపిస్తాను అని నీకు నాకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వాగ్దానాన్ని బట్టి దేవుడు స్థితిదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో కాచినటువంటి ఆ రక్తము వ్యర్థము కాకుండా నీకు నాకు ఖచ్చితమైనటువంటి సమయోచితమైన సహాయము, ఖచ్చితమైన వాగ్దానము దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే, నువ్వు సత్యంత వరకు నీకు
పరిశుద్ధతను ఇవ్వడానికి నేను సిద్ధమే, వచ్చిన తర్వాత పరలోకాన్ని ఇవ్వడానికి నేను సిద్ధమే, ఆ సన్నిధిలో ఉండు అని దేవుడు ఆజ్ఞించినప్పుడు దానికి లోబడదాం. ఈ అవకాశమైన దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. మనల్ని చూసి, మన బలహీనతను చూసి మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని బట్టి కూడా మనం దేవుడిని స్తుతించాలి. పరిశుద్ధ రహితులుగా కాకుండా పరిశుద్ధ సహితులుగా మనం దేవుడి సన్నిధిలో ఉంటూ ఆయనను స్తుతిస్తూ ఆయన హెచ్చరికలను మనము గమనిస్తూనే ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయనను స్తుతిద్దాం. కరువచని కలుసుకుని దేవుడిని ఆరాధించాలి. తలపులను కలపోసుకోవచ్చు. ఆరాధన చేయడానికి మనం సిద్ధపరచుకుందాం. సండే స్కూల్ పేరు దయచేసి కింద వెళ్ళాలి. దేవుడు పరిశుద్ధుడు అని మనం విని ఉన్నాం. కేవలం పరిశుద్ధుడు మాత్రమే కాదు కానీ పరిశుద్ధతను కలిగించువాడు, పరిశుద్ధపరచువాడు. మనమైతే అర్హులం కాదు, యోగ్యులం కాదు. అయినప్పటికీ ఆయన పరిశుద్ధత ద్వారా